హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే వ్లాగ్స్. ఈరోజు మేము గాజువాక వెళ్ళాము. గాజువాక ఆటో మీద మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు దగ్గర. అలాగా ఆటో మీద గాజువాక వెళ్ళాము. మీరు ఎవరైనా గాజువాకలో ఉంటే పిల్లల స్కూల్ యూనిఫామ్స్ శ్రీకన్య థియేటర్ పక్కన చందన ఫ్యాబ్రిక్స్లోని ఉన్నాయండి. మీకు ఎవరికైనా తెలియపోతే అక్కడికి వెళ్ళి స్కూల్ యూనిఫామ్స్ తీసుకోండి. నేను మా బాబుకి కావాల్సిన స్కూల్ యూనిఫామ్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ కాస్ట్ కూడా బాగానే ఉంది. నేను ఒక షర్టు, ప్యాంటు, ఇంకా సాక్సెస్, షూస్ తీసుకున్నాను. స్కూల్ యూనిఫామ్ తీసుకున్న తర్వాత దానికి రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఆపోజిట్గా ఇక్కడ స్ట్రీట్ మార్కెట్ లాగా అవుతాయండి. హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా మనకి లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అలాగా స్ట్రీట్ షాపింగ్ చూసుకొని సారీ తీసుకుందామని ఆర్కే ఫ్యామిలీ స్టోర్కి వెళ్ళానండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, అప్పటికప్పుడు షాపింగ్ అంటే చాలా కష్టమండి, అంటే లోడ్గా ఉంటుంది. అందుకని ముందుగానే సారీ తీసుకుందామని వచ్చానండి. అలాగా స్కూల్ యూనిఫామ్స్ ఇవన్నిటికి గాజువాక వచ్చాను కదా అని. ఇక్కడ నాకు ఆర్కే ఫ్యామిలీ స్టోర్లోని సారీస్ అస్సలు నచ్చలేదండి. ఆ తర్వాత సిఎంఆర్కి వచ్చామండి. సిఎంఆర్లో సారీస్ బాగానే ఉన్నాయి అనిపించింది. నాకు ఈ పింక్ కలర్ సారీ బాగా నచ్చిందండి. మీరు చూడండి, ఆ గ్రీన్, పింక్, ఇంకొక కలర్ బ్లూ ఉంటుందండి. ఆ 3 సారీస్లో మీకే సారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఆ పిల్లల్ని తీసుకొని వచ్చాం కదండి, వాళ్ళైతే ఈ సారీ షాపింగ్కి అస్సలు నచ్చలేదు. చాలా గోల్ చేశారు ఆకలేస్తుందని. ఇలాగా ఈ సారీ షాపింగ్ కొంతసేపు అయిన తర్వాత నాకు ఆ సారీ నచ్చి తీసేసుకున్నానండి. ఈ సారీస్ తీసుకున్న తర్వాత మేము పక్కనే ఉన్న శివ చాట్ సెంటర్ దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ పానీపూరి ఇంకా చాట్ అనేది చాలా ఫేమస్ అటండి. గాజువాకలో మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ తిన్నారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మేమైతే నూడిల్స్ తిన్నామండి. నూడిల్స్ బాగానే ఉన్నాయి. మేమందరం ఆ నూడిల్స్ని తిని ఎంజాయ్ చేసామండి. నూడిల్స్ తిన్న తర్వాత అలాగా ఫ్రూట్స్ కొందామని వచ్చామండి. లిచ్చీ ఫ్రూట్స్ అవన్నీ కొన్నాము. ఆ తర్వాత నేను మైక్ తీసుకున్నానండి, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పనికొస్తుందని. మైక్ లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నానండి, అంటే వాయిస్ అనేది కొంచెం స్లోగా వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి, దీన్ని నేరేడు పళ్ళు అంటారు కదండి, ఇవి ఇయర్కి ఒకసారి తినాలి. మీరు తిన్నారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేరేడు పళ్ళలో ఉప్పు కారం వేసుకొని చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ఈ వర్షాకాలంలో ఒకసారి తిని చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ.